గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్స్ అందజేశారు. కేఎల్ యూనివర్సిటీ అంటే సక్సెస్ కి చిరునామా అని ప్రశంసించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక్కడ చదివిన 6,000 మందికి ప్లేస్మెంట్ సాధించడం అంటే చిన్న విషయం కాదన్నారు. 100% ప్లేస్మెంట్ సాధించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. నూతన విద్యా విధానం ద్వారా యువతలో దాగున్న ప్రతిభని వెలికితీస్తున్నారని తెలిపారు. చంద్రబాబు లాంటి విజనరీ నేత సీఎంగా వీరికి అండగా ఉండటం గర్వకారణమన్నారు. సక్సెస్ సాధించిన విద్యార్థులు ఎక్కడ ఉన్నా రాష్ట్రానికి సేవలు అందించాలని సూచించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంకట్రామ్, డాక్టర్ కె రాజశేఖరరావు, ప్లేస్మెంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్, నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ జె శ్రీనివాసరావు, డాక్టర్ సుమన్, డాక్టర్ కిషోర్ బాబుతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీగా ఉన్న కేఎల్ యూనివర్సిటీలో ఈ రోజున 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ని ఇక్కడ వాళ్ళందరూ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. చాలా కంపెనీలు వచ్చినాయి, దాదాపు 500 కంపెనీలు దగ్గర వాడు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుని, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసుకుని దాదాపు 6,000 మందికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా ఒక చరిత్ర. మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని, స్టూడెంట్స్ కూడా అభినందిస్తా ఉన్నాను. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో, గ్రామీణ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళలో స్కిల్స్ ఉంటాయి, కొంత మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అద్భుతాలు సాధిస్తారని చెప్పి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఇలా వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్లేస్మెంట్స్లో కూడా నేను వాళ్ళతో అడిగినప్పుడు చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మరి ఈ ప్లేస్మెంట్లో దాదాపు 75 లక్షల ప్యాకేజ్ నుంచి అది పొందారంటే నిజంగా చాలా అద్భుతమే. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అంత పెద్ద కంపెనీల నుంచి కూడా ఈ రోజున మా విద్యా సంస్థకు వచ్చారంటే ఇక్కడ ఏ విధమైన టాలెంట్, ఏ విధమైన క్వాలిటీ అనేది ఉందనేది ఒకసారి మీరు కూడా తెలుసుకోవాలి. ఇంత పెద్ద ఘనంగా జరుగుతున్న ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో 1,000 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తును మార్చుకున్నారు. ఈ రోజున 4 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన విద్యార్థులు ఈరోజు ఆనందోత్సాహాలతో వాళ్ళ యొక్క ఆఫర్ లెటర్ తీసుకుని ఈరోజు బయట ప్రపంచానికి, కంపెనీలకు వెళ్తున్నారు. ఇలాంటి ఘనత కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థికి, ఇలాంటి ధైర్యం కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థికి లభిస్తుంది అన్నదానికి ఈ రోజు జరుగుతున్న 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ఉదాహరణ. 75 లక్షల ప్యాకేజీతో మా స్టూడెంట్ ఈ రోజున మా స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాడు. అట్లాగే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటే 3వ సంవత్సరంలో ఉన్న స్టూడెంట్ 58 లక్షల ప్యాకేజ్తో మా స్టూడెంట్ ఈరోజు గూగుల్లో సెలెక్ట్ అయ్యారు. అలాగే ఒకే కంపెనీ నుంచి నభూతో నా భవిష్యత్తు లాగా 617 మంది ఒకే కంపెనీ, టీసీఎస్ లాంటి ప్రముఖ కంపెనీల్లో 617 మంది ఒకేసారి ఒకే రోజు సెలెక్ట్ అవటం అనేది చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాము. Secured a TCS digital position with 7 LP. I'm extremely happy and grateful to all the support given to us by our faculty, HOD, and I'd also like to thank KL University for their support and Sarvana Babu sir for his constant support. సో కేఎల్ యూనివర్సిటీలో అందరూ నార్మల్గా సివిల్లో ప్లేస్మెంట్స్ రావు, సాలరీస్ తక్కువ ఉంటాయని అదొక అపోహ ఉంటుంది. కానీ వన్స్ మనం కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఫ్యాకల్టీ మనతో నడుచుకునే విధానం కానివ్వండి, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, ఫర్దర్గా ఇండస్ట్రీ గ్రోత్గా మనల్ని వాళ్ళు ట్రైన్ చేయగలుగుతారు. సో సివిల్ అనేది అందరికీ ప్లేస్మెంట్స్ ఉండవు, జాబ్స్ ఉండవు అనేది అదొక మార్క్ అనేది పడిపోయింది. కానీ ఈరోజు మేము అలా మిగతా బ్రాంచెస్తో సమానంగా మేము కూడా హై ప్యాకేజెస్ తీసుకోగలము అని ప్రూవ్ చేయగలిగాము. కేఎల్ యూనివర్సిటీ మంచిగా స్టూడెంట్స్తో కానివ్వండి అందరూ ఫ్యాకల్టీ మంచిగా ట్రైన్ చేసి ఇండస్ట్రీ గ్రోత్గా హెల్ప్ అవుతుంది.